రాజశేఖర్ గారు, ఈ జీడి గోయంకా యూనివర్సిటీలో మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి గల ప్రధాన కారణాలు ఒక 3 చెప్పమంటే మీరేం చెప్తారు? ఇంతకుముందు సార్ చెప్పినట్లు అండి, డాక్టర్ తమ్మిరెడ్డి సార్ చెప్పినట్లు మన దగ్గర రన్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్స్ అండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనము స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా మనం ఐబిఎం కొలాబరేషన్తో రన్ చేయటం, అండ్ దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బాష్ కొలాబరేషన్తో రన్ చేయటం, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎల్ఎన్టీ కొలాబరేషన్తో రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు కూడా మనకు సౌత్ ఇండియా నుండి స్టూడెంట్స్ బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి మన దగ్గర సౌత్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, జనరల్గానే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు ఫ్యాకల్టీ అనేది చాలా కష్టం అండి దొరకడం. సో మన దగ్గర మంచి ఫ్యాకల్టీ తోటి మనం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎవరైతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫైడ్గా యూనివర్సిటీలో ఉన్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ కూడా మనము మల్టిపుల్ ఏవియేషన్ సెక్టార్లో ఉన్న కంపెనీస్ తోటి కొలాబరేట్ అయ్యి రన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దీంట్లో మనము ఇంతకుముందు సార్ చెప్పినట్లు 3 years మనకి ఇక్కడ ఇండియాలో మన యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్తో పాటు 1 year టాప్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఏవియేషన్ కంపెనీ ఏదైతే ఉందో యూఎస్లో, సో అలాంటి ఏవియేషన్ కంపెనీ తోటి కొలాబరేట్ అయ్యి సిపిఎల్ కమర్షియల్ పైలట్ లెర్నింగ్ అనేది కూడా మనము స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నాం. ఎందుకంటే పైలట్కి కూడా మంచి క్రేజ్ అనేది ఉంది స్టూడెంట్స్. సో అకాడమిక్ పరంగా వాళ్ళు ఒక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు సిపిఎల్ అనేది కూడా చేసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నాం అనమాట. సో మెయిన్ ఒక రీజన్ వచ్చేసరికి ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్ అనేది మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మెయిన్ యాక్సెసిబిలిటీ అండి. సో మనం చాలా యూనివర్సిటీస్ తీసుకుంటే నార్త్ ఇండియాలో మనం ఢిల్లీ నుండి పంజాబ్ కానివ్వండి, లేదా ఉత్తరప్రదేశ్ కానివ్వండి, లేదంటే మధ్యప్రదేశ్లో డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళాలన్నా కూడా మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ 4 years వాళ్ళు అంటే జర్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి, అంటే ఎవ్రీ సెమిస్టర్ స్టూడెంట్స్కి రావడానికి అండ్ ఈవెన్ పేరెంట్స్ వెళ్ళటానికైనా కూడా యాక్సెసిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి ఇక్కడ మనకు మన యూనివర్సిటీ లొకేట్ అయింది గురుగ్రామ్ అండి. సో మనకు ఇక్కడ సౌత్ ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, ఈవెన్ పూణేలో ఎలాగైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో, గురుగ్రామ్ అనేది కూడా ఒక ఐటీ హబ్ అండి. నాట్ ఓన్లీ ఐటీ హబ్, ఈవెన్ ఫైనాన్షియల్ సెక్టార్లో తీసుకున్నా కూడా, బ్యాంకింగ్ వైపు, ఫైనాన్షియల్ వైపు, ఈవెన్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకున్నా కూడా మనకు అంటే ఐటీ ఇండస్ట్రీస్ తీసుకున్నా ఎక్కువగా గురుగ్రామ్లో లొకేట్ అయి ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్కు కోర్స్ కంప్లీషన్ తర్వాత ఆపర్చునిటీస్ పరంగా ఈవెన్ కోర్స్ పీరియడ్లో కూడా వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేసుకోవడానికి కూడా కొంత సపోర్ట్ అనేది దొరుకుతూ ఉందండి. అండ్ గురుగ్రామ్ అనగానే ఆబ్వియస్గా మనకు ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉంటుంది. సో ఢిల్లీ అనగానే డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉంటారండి. మనం నార్త్ ఈస్ట్ నుండి స్టూడెంట్స్ ఉంటారు, నార్త్ ఇండియా నుండి ఉంటారు, సెంట్రల్ ఇండియా నుండి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇటువైపు దేశం మొత్తం నుంచి కూడా స్టూడెంట్స్ ఉంటారు. దానివల్ల స్టూడెంట్ ఒక మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఒక స్కోప్ అనేది దొరుకుతుంది. ఇంకొకటి, జీడి గోయంకా యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రొడ్యూస్ ఎలాగా ఉంటుంది అండ్ అలాగే ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సో అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే అండి, మనకు యూనివర్సిటీలో ఇంటేక్ అనేది లిమిటెడ్ ఉంటుందండి. సో దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్న, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రతి స్పెషలైజేషన్లో ఒక డెడికేటెడ్ స్పేస్ అనేది ఉంటుంది స్టూడెంట్స్కు. సో దీనికి మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటంటే, సౌత్ ఇండియా నుండి ఏ స్టూడెంట్ అయినా కూడా ఆన్లైన్లో ఫస్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత స్టూడెంట్కు అగైన్ ఇంటర్వ్యూ ఉంటుందండి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో క్యాంపస్ డైరెక్ట్ విజిట్ చేసి వాళ్ళు అక్కడ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు. సో అలా పాసిబిలిటీ లేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయొచ్చు. సో ఇంటర్వ్యూలో ఏంటంటే స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ సబ్జెక్ట్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అంటే రేపు ప్లేస్మెంట్ అవ్వాలన్నా కూడా స్టూడెంట్లో ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్ పైన కూడా వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి. అంటే సౌత్ నుండి అనగానే జనరల్గా ఎలా ఉంటుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రేజ్ ఉందంటే అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ముందు స్టూడెంట్ అనేది ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల 4 years తర్వాత అవుట్కమ్ ఏముంటుంది అనేది మనకు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ నుండి స్టూడెంట్కు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆ ప్రోగ్రామ్ మీద అనేది అనలైజ్ చేసుకొని ఆ రివ్యూ తర్వాత స్టూడెంట్కి అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే ఒకవేళ వీళ్ళు వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత బయట ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయనేది మీరు ముందే వాళ్ళకి ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆబ్వియస్గా స్టూడెంట్ అది తెలుసుకోవాలి కూడా అండి. అంటే ఏదో జాయిన్ ఈ కోర్స్కి ఏదో క్రేజ్ ఉందనేసి జాయిన్ అయ్యేదానికంటే కూడా 4 yearsలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే వన్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కెరీర్ క్రూషియల్ స్టేజ్ ఇది. సో బీటెక్లో ఒక పాత్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టూడెంట్ అదే పాత్లో వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి 4 years జర్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ కూడా దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్కు కంప్లీట్గా ఆ స్పెషలైజేషన్స్ ఏంటి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనము అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పింది అక్షరాలు నిజమండి.
అయితే ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఈపి 2020 అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిందండి. ఎస్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక స్టూడెంట్ ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ కూడా మారడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. అండ్ మన జీడి గోయంకా యూనివర్సిటీలో ప్రధానంగా మాకు 8 స్కూల్స్ ఉన్నాయండి. ఒక ప్రధానమైన స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్, అలాగే మాకు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, స్కూల్ ఆఫ్ అలైడ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ ఆల్సో స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ స్కూల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్సెస్. సో ఒక స్టూడెంట్ అతనికి ఇంట్రెస్ట్ ఉంటే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా చేయొచ్చు. ఓకే. సో స్టూడెంట్ యొక్క అభిరుచిని బట్టి మేము కోర్సెస్ ఆఫర్ చేస్తుంటాం. దాన్ని ఓపెన్ ఎలెక్టివ్స్ అంటారు. సో ఈ ఓపెన్ ఎలెక్టివ్స్లో ఆయన వేరే కోర్సెస్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒకే ఒక ఇంజనీరింగ్ ఈ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్లో మొత్తం అన్ని బ్రాంచెస్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా కవర్ చేసే అవకాశం ఉంది స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి. Yes. అలాగే ఒక స్టూడెంట్ 2 సంవత్సరాలు చదివిన తర్వాత అతను మారాలి అనుకున్నా కూడా సౌలభ్యం ఉంది. ఇప్పుడు ఎన్ఈపి 2020 అనేది గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం. Yes. అది ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా దాన్ని తీసుకుంటారు. మేము జీడి గోయంకా యూనివర్సిటీ ఎన్ఈపి 2020 100% దాన్ని రెస్పెక్ట్ ఇస్తూ మేము దాన్ని అమలు చేస్తామండి. రైట్.